భూముల విలువ పెరుగుతుండడంతో పాటు భూములకు సంబంధించినటువంటి వివాదాలు, సమస్యలు కూడా పెరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో తండ్రి లేదా తాతకు సంబంధించినటువంటి ఆస్తుల్లో మహిళలకు ఉన్నటువంటి వాటా గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ విషయంపై మాట్లాడడానికి మనతో ఉన్నారు హైకోర్టు సంబంధించినటువంటి సీనియర్ న్యాయవాది మేడం రమ్య గారు. మేడంతో మాట్లాడదాం. మేడం చెప్పండి, ఒక తండ్రి లేదా తాతకు సంబంధించినటువంటి ఆస్తిలో ఒక మహిళ ఎన్ని రోజుల వరకు కేసు వేసుకునేటువంటి అవకాశం ఉంటుంది? సో మనకి ప్రాపర్టీస్కి సంబంధించి ఆస్తి హక్కు మహిళలకి ఎక్కడి నుంచి వస్తుంది, అసలు వాళ్ళకి ఫస్ట్ నుంచి ఉందా లేదా అనే దాని మీద చాలామందికి డౌట్స్ ఉంటూ ఉంటాయి. కానీ ఈ రోజున పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే ఛానల్స్ ఎక్కువ అవడం వల్ల కానీ, సోషల్ అవేర్నెస్ ఉండడం వల్ల కానీ, సోషల్ మీడియా వల్ల కానీ, ఏదైనా జడ్జిమెంట్ వచ్చినా, ఏదైనా కొత్త అమెండ్మెంట్స్ వచ్చినా ప్రతి ఒక్కరికి ఐడెంటిఫికేషన్ వస్తుంది. దానివల్ల ఎలా అయిపోయిందంటే ఒకప్పుడు మహిళలకి ఆస్తిలో హక్కు ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్నప్పటికీ కూడా మన సాంప్రదాయాలు కానీ, ఆచారాల ప్రకారం కానీ ఎట్లా ఉండేదంటే మ్యారేజ్ చేయడం, ఆ టైంలో ఎంతో కొంత స్త్రీధనంగా ఇచ్చి పంపించడం కానీ, ఆ టైంలో ఏవి ఇవ్వాలనుకుంటున్నారో అవి ఇచ్చేయడం, తర్వాత డెలివరీలకి సంబంధించి ఇవి చూడటం, ఇంతవరకు ఒక మహిళకి ఒక ఇది ఉండేది. ఒకవేళ వాళ్ళ పేరెంట్స్కి ఏదైనా ప్రాపర్టీస్ ఉన్నా కూడా రిజిస్ట్రేషన్స్ టైంలో అంటే బ్రదర్స్ పేర్ల మీద కానీ వాళ్ళ పేర్ల మీద కానీ మార్చాలి అంటే ఆ టైంలో వీళ్ళకి కొంత గోల్డ్ ఇవ్వడం కానీ, లేకపోతే ఏదైనా గిఫ్ట్ రూపంలో ఏదైనా ఇచ్చి వీళ్ళ సిగ్నేచర్స్ తీసుకునేవాళ్ళు కూడా. ఇక కొన్ని సందర్భాల్లో అసలు వాళ్ళని కౌంట్ కూడా చేసేవాళ్ళు కాదు. అవసరం లేదు, అసలు లేడీస్కి ఆస్తి హక్కు లేదు అనే ఆలోచన విధానంతో ఉంటూ వచ్చేవాళ్ళు. సో ఈ రోజున సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కానీ, రిపీటెడ్గా సోషల్ మీడియాస్లో వాళ్ళకి హక్కు ఉంది అని తెలియటం వల్ల కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా అది ఎన్ని ఇయర్స్ క్రితం మ్యారేజ్లు అయినాయి, ఎంతకాలం ప్రాపర్టీ అనేది కూడా కౌంటింగ్ లేకుండా వాళ్ళు కానీ ఆవిడ వారసులు కానీ ఎవరో ఒకళ్ళు వాళ్ళ మనవాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళు కూడా వచ్చేసి ఆ రోజు మా అమ్మమ్మ సైన్ చేయలేదు, ఆ రోజు మా అమ్మగారు సైన్ చేయలే, సో ఆ రోజు నేను సైన్ చేయలేదంటూ ఈవిడ ఒక 40 ఇయర్స్కో 30 ఇయర్స్కో అప్పుడే నిద్రలేసి వచ్చినట్లుగా వచ్చి ప్రతి ఒక్కళ్ళు బ్రదర్స్ మీద కానీ పేరెంట్స్ మీద కానీ కేసులు ఫైల్ చేయడం అనేది ఈ మధ్య ఒక 1-2 ఇయర్స్ నుంచి బాగా ఎక్కువైనాయి. ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ వల్ల వీళ్ళందరికీ అవేర్నెస్, మహిళలకి ఆస్తి హక్కు ఉంది. రియల్గా మాట్లాడాలంటే మహిళలకి ఆస్తి హక్కు ఎక్కడో అక్కడ ఉండాలి. హస్బెండ్ నుంచి ప్రాపర్టీ రాదు, హస్బెండ్ మెయింటైన్ చేయగలడు, మెయింటెనెన్స్ ఇవ్వగలడే తప్ప అతని ఆస్తిలో హక్కుగా వసూలు చేయడానికి కుదరదు. ఇన్ కేస్ అలా ఇస్తే ప్రతి ఒక్కరు ఈ మధ్య డైవర్స్ సిస్టమ్ ఎక్కువైపోయింది కాబట్టి పెళ్ళిళ్ళు చేసుకోవడం, ఆస్తులు తీసుకోవడం, డైవర్స్ తీసుకోవడం అనే సిస్టమ్ ఉంటుంది. సో రూల్ ప్రకారం పేరెంట్స్ అంటే పుట్టికే వాళ్ళ దగ్గర నుంచి జరిగింది కాబట్టి కొడుకుని ఏ రకంగా చూస్తారు, కూతుర్ని కూడా అదే రకంగా చూడాలి. ఆవిడకి వాళ్ళ ఆస్తిలో హక్కులు ఉంటాయి అనేదానికి ఆ రీజనబుల్ జడ్జిమెంట్స్ కానీ, లా కానీ, యాక్ట్ కానీ పర్ఫెక్ట్. కానీ నేను కొంచెం ఇబ్బంది పడుతున్నది ఏంటంటే ఈ మధ్య కన్సల్టేషన్లు తీసుకున్నా, ఏం తీసుకున్నా ఇక ఒక 20 ఇయర్స్ అవుతాయి, 30 ఇయర్స్ అవుతాయి, 40-50 ఇయర్స్ వాళ్ళు కూడా మేము ఈరోజు కేసులు ఫైల్ చేయొచ్చా అంటూ అడుగుతున్నారు. యాక్చువల్గా ఒక ప్రాపర్టీకి సంబంధించి మనం ఎప్పుడైనా లింక్ డాక్యుమెంట్లు చూసేది 30 ఇయర్స్. 30 ఇయర్స్ లోపు వాళ్ళ మీద ఏమైనా లిటిగేషన్స్ ఉన్నాయా, కేసు ఫైలింగ్స్ ఉన్నాయా, ఇలాంటివి చూసుకొని కొనేస్తూ ఉంటాం. ఈ 30 ఇయర్స్ తర్వాత ఇక ఆస్తులకి సంబంధించి యాన్సిస్టర్స్ ప్రాపర్టీకి సంబంధించి ఇటువంటి కేసులు ఏమన్నా ఫైల్ చేయాలంటే వీళ్ళకు ఉండే లిమిటేషన్ ఎంత అనేది ఎవ్వరికి అవేర్నెస్ లేదు. దానివల్ల ఎలా అయిపోద్ది అంటే ఓకే ఆ రోజు మేము సైన్ చేయలేదు కాబట్టి అది వ్యాలిడ్ కాదు, ఈ రోజు మేము వచ్చి అడగడానికి ఉంది, సో నాకు ఆ రోజు తెలియదు, అవేర్నెస్ లేదు, ఈరోజు నా కొడుకు అడుగుతాడు, వచ్చి నా కూతురు అడుగుతుంది అంటూ ప్రతి ఒక్కళ్ళు లీగల్గా అప్రోచ్ అవ్వడానికే చూస్తున్నారు. దీనివల్ల ఎలా అయిపోతుందంటే ఒకప్పుడు కనీసం స్త్రీలకి పుట్టిళ్ళన్నా మిగిలేదు, బ్రదర్స్ దగ్గరికి వెళ్ళడం, షెల్టర్ హ్యాపీగా షేర్ చేసుకోవడం అవన్నీ. ఈ ప్రాపర్టీ కేసుల వల్ల వాళ్ళకి అది కూడా పోయినట్లే లెక్క. అట్లీస్ట్ ఆ జడ్జిమెంట్లు కానీ ఆ ఆర్డర్ కానీ వచ్చినప్పుడు అమెండ్మెంట్ చేసినప్పుడు ఒక ఇయర్ లిమిటేషన్ పెట్టుంటే కనుక పాత వాళ్ళు ఆల్రెడీ వద్దు అనుకున్న వాళ్ళు, వీళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు అనుకున్న బ్రదర్స్ కానీ ఒక క్లారిటీ ఉండేది. ఈ కొత్త జనరేషన్ నుంచి ఓకే స్త్రీకి కూడా స్త్రీధనంలో ఆస్తి ఈ ఇయర్ నుంచి పుట్టిన వాళ్ళందరికీ క్యాలిక్యులేషన్లో అనుంటే కనుక సహజంగా పెరగడమే అలాగ ఉండేది, ఆలోచన విధానం అలా ఉండేది కాబట్టి మేబీ గొడవలు కొంచెం తక్కువ ఉండేవేమో. దానికి ఒక లిమిటేషన్ లేకుండా మొత్తం తీసేయడం వల్ల ఎట్లా అయిపోయిందంటే ప్రతి ఒక్కళ్ళు 40 ఇయర్స్ క్రితం మేము సైన్ చేయలేదు, ఈ రోజున చూస్తే ఆ ప్రాపర్టీస్ అప్పుడు గట్టిగా ₹5 ₹10 ఉంటాయి, లేకపోతే ఒక 10,000 ఒక ఎకరం చూస్తే ఈ రోజున అది కోట్లలో నడుస్తుంది. 40 ఇయర్స్ తర్వాత వీళ్ళు వచ్చి కేసులు ఫైల్ చేస్తున్న సిస్టమ్ ఎక్కువ కనిపిస్తుంది ఈ రోజున. సో ఒక యాన్సిస్టర్స్ ప్రాపర్టీకి అసలు అన్ని కేసుల్లో స్త్రీకి హక్కు ఉంటుందా ఆస్తులకి సంబంధించి అంటే యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్లో మాత్రమే హక్కు ఉంటుంది. తండ్రికి సంబంధించి కానీ ఆస్తి ఉంటే ఆయన ఎవరికీ రాయకుండా చనిపోతే ఆయన భార్య, మగపిల్లలు, ఆడపిల్లలకి సమాన హక్కు ఉంటుంది. సో ఆయన చనిపోయిన తర్వాత
యాక్చువల్గా అమ్మనే లీడ్ తీసుకుంటారు ఒకవేళ ఈ పిల్లలు మైనర్లు అయితే కనుక. సో ఈ దీని మీద యాక్చువల్గా రూల్ ప్రకారం మాట్లాడితే మనకి లిమిటేషన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ లిమిటేషన్ 12 years. ఏదన్నా ఒక ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ జరిగిపోయిన దగ్గర నుంచి 12 years లోపు మేల్కొని ఇందులో మాకు హక్కు ఉంది, ఆ రోజు మమ్మల్ని ఐడెంటిఫై చేయలేదు అనేది వీళ్ళు అడగాలి. 12 years ఎక్కడి నుంచి అనేది చాలామందికి డౌట్. యాన్సిస్టర్స్ ప్రాపర్టీ వాళ్ళ తాతగారే వాళ్ళ నాన్న పేర్ల మీద రాసేసి వాళ్ళు పంచుకొని ఉంటే కనుక ఆటోమేటిక్గా ఫాదరే మెయిన్గా ఉంటారు కాబట్టి వీళ్ళకి అంత రైట్స్ అంటే వీళ్ళు అప్పటికి చిన్నపిల్లలు పెరిగారు, పెద్దోళ్ళు అయ్యారు, మ్యారేజ్లు ఇవన్నీ కౌంటింగ్లోకి వస్తాయి. సో తండ్రి మీదకి వెళ్ళిపోయి ఆ ఆస్తి మా తాత ఇచ్చింది కాబట్టి నువ్వు నాకు ఇవ్వు అంటానికి తక్కువ పాయింట్స్ అనేవి. ఎందుకంటే వాళ్ళకి జరిగిన ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ. ఒకవేళ తండ్రే ఉన్నాడు, తండ్రి ఎవరికి రాయకుండా ఏదైనా అయ్యింది, ఈలోపు అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది, డౌరీ ఇచ్చారు, అన్ని ప్రాసెస్, కానీ ఆయన ఎవరికి రాయకుండా చనిపోతే ఆయన భార్యకి, ఆయన మగపిల్లలకి, ఆయన ఆడపిల్లలకి ఖచ్చితంగా సమాన వాటాలు ఉంటాయి. ఈ కేసుల్లో ఎలా ఉంటుందంటే వాళ్ళ డాడీ చనిపోయి 22 years అవుతుంది, మదర్ పేరు మీద ప్రాపర్టీస్ మారుంటాయి కొన్ని కేసులు మనం మాట్లాడితే. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక 30 years తర్వాత వీళ్ళు వచ్చి మాట్లాడతారు. ఫాదర్ చనిపోయినాక 12 years ఒకటే కాదు, కొన్ని సందర్భాల్లో మదరు లీడ్ తీసుకుని ఉంటుంటారు. కాబట్టి ఎప్పుడైతే వీళ్ళకి అవేర్నెస్ వచ్చిందో మదర్ లీడ్ తీసుకున్నారు, సైన్ ఉంటేనే అవి వ్యాలిడ్. ఆ రోజుల్లో ఏంటంటే సిగ్నేచర్స్ లేకుండానే కవర్ అయిపోయినాయి. వాళ్ళ రిజిస్ట్రేషన్ మార్పించుకున్న దగ్గర నుంచి అన్నా వీళ్ళు 12 years కౌంట్ చేసుకోవాలి, వాళ్ళ నాన్నగారు చనిపోయిన దగ్గర నుంచి అన్నా 12 years కౌంట్ చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్ అంతా లేకుండా 20 years తర్వాత మాకు ఆ రోజు తెలియదండి అంటే ఆ వేసే కేసులు నిలబడవు మ్యాక్సిమం. అలాగే వీళ్ళకి డౌరీగా ఇచ్చినవి ఇవన్నీ కౌంటింగ్లోకి వస్తాయి. సో ఇవి తెలుసుకోకుండా వద్దు అనుకొని అసలు ఆశే లేని ప్రాపర్టీస్ మీద ఈ జడ్జిమెంట్లు, ఈ అవేర్నెస్లు ఉండడం వల్ల ప్రతి ఒక్కళ్ళు ఉన్న పావలా 10 పైసలు రిలేషన్స్ని కూడా డ్యామేజ్ చేసుకుంటున్నారు. మేబీ వాళ్ళకి హక్కు ఉంటే పేరెంట్సే 100% వీళ్ళతో అనుకోకుండా ముందుగా వాళ్ళకు వీల్నామా రూపంలో కానీ ఏదైనా రాసేస్తే ఉన్న బ్రదర్స్ సిస్టర్స్ రిలేషన్ అన్న కొంతవరకు క్వాలిటీగా ఉంటుంది. లేదా రాకపోతే బ్రదర్స్ కొంచెం అవేర్నెస్ ఉండాలి, తల్లితో పాటు సిస్టర్స్ కూడా షేర్ ఉంటుంది, వాళ్ళని పిలిచి వాళ్ళ సిగ్నేచర్స్ తీసుకోవడం కానీ లేదా వాళ్ళ దగ్గర నుంచి ఎన్ఓసి తీసుకోవడం, నో అబ్జెక్షన్ అఫిడవిట్స్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి ప్రాపర్టీస్ వాళ్ళ పిల్లలు వచ్చి ఫైట్ చేయడానికి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు మెయిన్ లీగల్ హెయిర్స్ కాబట్టి వీళ్ళే నాకు ఈ ప్రాపర్టీ అవసరంలా మా బ్రదర్ తీసుకున్నా పర్వాలేదని వీళ్ళు సంతకాలు పెడతారు. కాబట్టి వాళ్ళ పిల్లలు వచ్చి మాట్లాడడానికి ఉండదు. ఇన్ కేస్ వాళ్ళు పెట్టలేదనుకోండి, వాళ్ళ పిల్లలు వచ్చి ఈ రోజున అనవసరంగా ఫాల్స్ కేసులు వేస్తున్నారు. లిమిటేషన్ ఫైట్ చేసుకుంటే మీరు 12 years తర్వాత 15 yearsకో వీళ్ళు వచ్చి ఫైట్ చేసినా అవి పెద్దగా నిలబడవు. కానీ ప్రాపర్టీ కేసులు ఎప్పుడు కూడా కోర్ట్స్లో years నడుస్తూ ఉంటాయి. రిలేషన్స్ డ్యామేజ్, మానసిక ప్రశాంతత ఉండదు. సో ఇవి కొంచెం కౌంట్ చేసుకొని మీకే అవేర్నెస్ ఉంటుంది, మా నాన్నగారు ఆ రోజు ఇవ్వాలని అనుకోలే, అలాంటి ప్రాపర్టీలు అడగడం కానీ మీ పిల్లల్ని కోర్టుల చుట్టూ తిప్పడం కానీ చేయొద్దని నా ఉద్దేశం. నిజంగా మీకు హక్కు ఉంది, మీ నాన్నగారు ఎవరికీ రాయలేదు, బ్రదర్స్ మీ మధ్య రిలేషన్స్ కాస్త డ్యామేజ్గానే ఉన్నాయి, మీకు ఇవ్వాల్సిన ఏమీ ప్రాపర్గా ఇవ్వట్లేదు అనిపిస్తే మీ మదర్ సపోర్ట్ తీసుకొని మీరు కూడా ఈక్వల్ షేర్ హోల్డర్స్ కింద లిమిటేషన్ టైంలో కేసు ఫైల్ చేసుకుంటే 100% మహిళలు గెలుస్తారు. ఇందులోనే ఇంకో ప్రశ్న మేడం. సో పెళ్ళైనటువంటి ఆడపిల్లకు తాతకు సంబంధించినటువంటి ఆస్తి ఉంటుంది కదా, దాంట్లో ఎంత వాటా ఉంటుంది, అసలు వాటా వస్తుందా? తాతగారు ఎవరికి రాయకుండా చనిపోతే కనుక ఆటోమేటిక్గా ఆ ప్రాపర్టీ ఆయనకి పుట్టిన పిల్లలు పంచుకోవడం జరుగుతుంటుంది. ఆయనకి పుట్టిన పిల్లలు ఒక ఇద్దరు కొడుకులు, ఒక కూతురు, భార్య ఉన్నారనుకోండి, వాళ్ళ 4 వాటాలు పంచుకుంటారు. అంటే వీళ్ళ నాన్నగారికి ఏదో ఒక వాటా వస్తుంది, 1/4, ఇద్దరు పిల్లలైతే 1/2 ఇట్లా. వీళ్ళ నాన్నగారికి వచ్చే వాటాలో 50% వాళ్ళ నాన్నగారిది, రిమైనింగ్ 50% లీగల్ హెయిర్స్ది, ఆయన లీగల్ హెయిర్స్ది. సో ఒకవేళ ఈయనకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు, ఈ కూతురు అనే క్యారెక్టర్ మా తాత ఆస్తి నాకు కూడా వాటా రావాలి అని వెయ్యాలి అంటే కనుక వీళ్ళ నాన్నగారికి వచ్చే షేర్ ఏదైతే ఉంటుందో దాంట్లో నుంచి 50% కోసం వెయ్యాలి. ఆ 50%లో 25 వాళ్ళ బ్రదర్ది, 25 తనది. తన 25% కోసం అది ఎంత వాల్యూ చేస్తుంది, ఎన్ని సంవత్సరాలు ఫైట్ చేయాలి, అడ్వకేట్ ఫీజులు ఎంత, కోర్టు ఫీజెస్ ఎంత ఉంటాయి, నేను ఫైట్ చేస్తే అది వర్తబుల్లా కాదా అని చూసుకొని ఫైట్ చేయడం బెటర్. సో భూముల విలువలు విపరీతంగా పెరిగినటువంటి నేపథ్యంలో వారసత్వంగా వచ్చేటువంటి ఆస్తుల విషయంలో కుటుంబాల మధ్య ఉండేటువంటి వివాదాలు వాళ్ళే పరిష్కరించుకుంటే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని అడ్వకేట్ అయితే వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా తండ్రికి సంబంధించినటువంటి ఆస్తిని పంపకాలు జరిగినప్పటి నుంచి దాదాపు 12 సంవత్సరాల లోపు మాత్రమే ఎవరైనా ఆడపిల్లలు ఉంటే దానికి సంబంధించినటువంటి కేసులు వేసుకునేటువంటి అవకాశం ఉంది. అలాంటి కేసులు మాత్రమే నిలబడతాయని లాయర్ రమ్య గారు అయితే అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు జర్నలిస్ట్ సంజుతో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.